అనగనగా ఒక ఊరిలో స్టెల్లా ఇంకా యోబు అనే భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళు చాలా భక్తిపరులు. వారిద్దరూ వ్యవసాయం చేస్తూ ఉంటారు. రోజు క్రమం తప్పకుండా 3 పూటల దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఓ నా తండ్రి, నా ప్రియమైన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము పొలంలో పంట వేయుచుండగా ఆ పంట అంతటిలో అభివృద్ధిని చేకూర్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇలా వారు చేసే ప్రతి ఒక్క పనికి దేవుని ఆశీస్సులు అందుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేయందే ఏ పని మొదలు పెట్టేవాళ్లే కారు. ఇలా ఉండడం చాలా మంచి అలవాటు. అలాగే స్టెల్లా ఇంకా యోబు క్రమం తప్పకుండా ఆరాధనకు కూడా వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ చర్చిలోనే ఒక్కరోజు కూడా ఆరాధనకి వెళ్లకుండా ఉండాల్సిన వాళ్ళల్లో స్టెల్లా ఇంకా యోబునే ఉండేవాళ్ళు. క్రమం తప్పకుండా ఆరాధన క్రమాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళకి దేవుడి పైన ఉన్న విశ్వాసం అంత గొప్పది. భార్యాభర్త ఇద్దరూ కలిసి పొలం పనులు కలిసిమెలిసి చేసుకుంటూ చాలా సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇంకో పక్క స్టెల్లా స్నేహితురాలు మేరీ, తన భర్త పచ్చి తాగుబోతు. తనని అస్సలు బాగా చూసుకునేవాడే కాదు. తనకి ఏం చేయాలో అస్సలు అర్థమయ్యేదే కాదు. ఒకరోజు భర్త ప్రవర్తనపై చాలా విపరీతమైన విసుగు కలిగిన మేరీ స్టెల్లా దగ్గరకు వచ్చింది. వచ్చి స్టెల్లాకి జరిగిందంతా వివరంగా చెప్పి తన మనసులోని బాధని స్టెల్లాకి వ్యక్తపరిచింది. చూడు స్టెల్లా, నా దినాలు మంచిగా లేవు. నా భర్త తాగుబోతు. రోజు తాగి వచ్చి చాలా చిత్రహింసలు పెడుతున్నాడు. నా జీవితంలో ఇంతటి దరిద్రం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. నేనిప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నీ దగ్గరకు వస్తే ఏదైనా ఒక మంచి సలహా ఇస్తావు అని నీ దగ్గరకు వచ్చాను. నా భర్తని నేను మార్చుకోవాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతుంది మేరీ. చూడు మేరీ, నేను నిన్ను తప్పు పట్టడం లేదు. కానీ నువ్వొక విశ్వాసివైతే నీ భర్తలో ఖచ్చితంగా మార్పు వచ్చేది. నువ్వు ఆదివారం ఆరాధనకి రావు, చర్చికి రావు, కనీసం ఇంట్లో ప్రార్థన కూడా చేసుకోవు. అలాంటిది నా దేవుడైన యేసయ్య నీ కష్టాన్ని ఎలా తీరుస్తాడో చెప్పు. ఏదైనా సరే మనం దేవుని దగ్గర మొరపెడితేనే కదా దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇచ్చేది. నువ్వు ప్రార్థనకి రా, ప్రార్థన చెయ్యి. ప్రార్థన పనిచేస్తుంది. కన్నీటితో వెత్తువాడు సంతోషగానంతో పంట కోయును. అలాగే నీ ప్రార్థన పనిచేసి నీ భర్తలో మెల్లిమెల్లిగా మార్పు రావచ్చేమో. చర్చికి రా మేరీ అని చెప్తుంది. ఆ మాటలకు మేరీ, నీకు తెలుసు కదా, నా భర్తకి నేను ప్రార్థనకి రావడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. వచ్చాను అంటే ఆ విషయంపై ఇంకొక గొడవ పెట్టుకుంటాడు. కానీ నువ్వు చెప్పే మాటలు నా మనసుకి చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. కాబట్టి మా ఆయనకు తెలియకుండా నేను ప్రార్థనకి వస్తాను. ఏం పర్వాలేదు మేరీ, దేవుడు మంచి దేవుడు, అందరి మనసులు ఎరిగిన దేవుడు. అలాగే నీ భర్తలో మార్పుకి కూడా మన దేవుడే కారణమవుతాడు. నువ్వు దేవుణ్ణి జస్ట్ అడుగు చాలు, నాకిది కావాలి యేసయ్యా అని. అందులో నీది న్యాయమైన కోరిక అయితే దేవుడు తప్పక తీరుస్తాడు. నువ్వు ప్రార్థించడం అయితే మొదలుపెట్టు. ప్రార్థన పనిచేస్తుంది. సరే స్టెల్లా, ఈరోజు నుంచి ప్రార్థించడం మొదలు పెడతాను. దేవుడు నా జీవితంలో ఉన్న కష్టాలని తొలగివేయాలని నేను ప్రార్థించుకుంటాను. ఇంత మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆ రోజు నుంచి స్టెల్లా, మేరీ ఇద్దరూ చర్చికి వెళ్ళేవాళ్ళు. మేరీ తన భర్తకి తెలియకుండా చర్చికి వచ్చి ప్రార్థన చేసేది. మోకాళ్ళ మీద కన్నీటి ప్రార్థన చేసేది. తన భర్తలో మార్పు వస్తే చర్చిలో సాక్ష్యం చెప్తాను అని మొక్కు కూడా మొక్కుకుంటుంది. మేరీ ప్రార్థనను చూసి స్టెల్లానే ఆశ్చర్యపోతుంది. మేరీ అంతలాగా దేవుడిలో బలపడిపోయింది.
కొద్ది రోజులు పోయేసరికి మేరీకి ఇంట్లోనే ప్రార్థన చేసుకోవాలి అనిపిస్తుంది. అలాగే ఇంటిలో ప్రార్థన చేయడం కూడా మొదలు పెడుతుంది. మేరీ కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఓ పరలోకమునందున్న నా తండ్రి, నా జీవితంలో నాకేలా ఈ కష్టంనిచ్చినావు? నా భర్త తాగుబోతు, నా భర్త తాగుడు అలవాటుని మాన్పించి నా భర్త కుటుంబాన్ని పోషించే యజమానిగా నిలబడే ధన్యత దీవెత నా భర్తకు దయచేయి ప్రభువా. నా కష్టకాలంలో నేను నీకు మొరపెట్టగా నువ్వు నాకు ఉత్తరం ఇవ్వు. ఈ మనవులన్నిటినీ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ప్రార్థిస్తూ ఉండగా కొన్నాళ్ళకి తన భర్త మేరీ దగ్గరికి వస్తాడు. మేరీ, నువ్వు ఇన్నాళ్లుగా ప్రార్థించడం నేను గమనిస్తూనే ఉన్నాను. నా కోసం నువ్వు ఎంతలా బాధపడకపోతే ఇంతలా ప్రార్థిస్తావు? నేను 3 రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వు పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాస ప్రార్థన చేస్తున్నావు. నేను ఇంతలా బాధ పెడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈరోజు నుంచి నేను తాగుడు అలవాటు మానివేసి నేను కూడా నీతో పాటు చర్చికి వస్తాను. నువ్వు ఈరోజు నుంచి ప్రశాంతంగా ఉండు మేరీ, నీకోసం ఏమైనా తినడానికి తెస్తాను అని అంటాడు. అలా మేరీ ప్రార్థన వలన మేరీ భర్తలో మార్పు వస్తుంది. అలా మేరీ సంతోషంగా ఉంటుంది. మేరీ చాలా సంతోషంతో గంతులు వేయచ్చు స్టెల్లా దగ్గరికి వస్తుంది. స్టెల్లా, స్టెల్లా, నా భర్త తాగుడు మానివేశాడు. నా భర్త ఈరోజు నాతో చాలా ప్రేమగా మాట్లాడాడు. తను కూడా చర్చికి వస్తాను అని చెప్పాడు. ఇదంతా నీ వల్లే. నువ్వు ప్రభువు గురించి చెప్పకపోతే నేను అసలు ప్రార్థనే చేసేదాన్ని కాదు. నా ప్రార్థన చూసి నా భర్త కూడా కరిగిపోయాడు. నేను ఇంతలా బాధపడటం చూసిన నా భర్త తన వల్లే నాకు ఈ బాధ అని తెలుసుకొని నాకు ఆ బాధని తగ్గించాలి అని అనుకున్నాడు. ఈరోజు నుంచి తను కూడా విశ్వాసిగా ఉంటానని నాకు మాటిచ్చాడు అని స్టెల్లాకి చెప్తుంది మేరీ. గొప్ప సాక్ష్యం. చూడు మేరీ, ఇది నేను చేసిన పనేమీ కాదు. మన క్రీస్తు ప్రభువు, త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నీ జీవితంలో ఈ అద్భుత కార్యాన్ని చేశాడు. నువ్వు తన బిడ్డగా మారిన తర్వాత దేవుడు తన బిడ్డకి కష్టాన్ని ఎప్పటికీ ఇవ్వడు అనేది నీకు ఈరోజుతో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలాగే విశ్వాసంతో విత్తువారిని దేవుడు బాధ పెట్టడు, కలవరపరచడు, వారికి సమృద్ధిగా పంటని ఇస్తాడు. అలాగే నువ్వు కన్నీటితో ప్రార్థించావు కాబట్టి నీ భర్త ఆ కన్నీటికి కరిగిపోయేటట్లు దేవుడు నిర్ణయించాడు. ఈరోజు నుంచి చర్చికి రా, ప్రార్థనలో జీవించు, విశ్వాసిగా బ్రతుకు. నీ జీవితంలో ఇంకా దేవుడు గొప్ప గొప్ప మేలులు దాచి ఉంచాడు. అలా స్టెల్లా ఇంకా మేరీ చర్చికి వెళ్ళి మేరీ తన సాక్ష్యాన్ని ప్రజలందరితో పంచుకుంటుంది. అందరూ చాలా సంతోషపడతారు. ఇద్దరూ కలిసి ప్రార్థన కూడా చేస్తూ ఉంటారు. ఇలా మేరీ స్టెల్లా ఇద్దరూ కలిసి ఆదివారపు ఆరాధనకి వెళ్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న సాతాను ఇలా మాట్లాడుతుంది. ఏంటి ప్రభువా, నీ బిడ్డలు నా బిడ్డలను కూడా నీ వైపు లాగేస్తున్నారు. అతను మద్యం చేవించి హాయిగా నా మార్గంలో నడుస్తుంటే తన భార్యని నీ భక్తురాలైన స్టెల్లా మేరీ ద్వారాగా తన భర్తని మార్చేసుకుంది. ఇంకా ఇలాగైతే నా భక్తులు ఎవరుంటారు? ఇలా కాదు, స్టెల్లాని ఇంకా ఏబుని చాలా విధాలమైన కష్టాలు పెడతాను. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నా మార్గంలోకి వస్తారు. అప్పుడే బాగుంటుంది. కానీ వారి విశ్వాసం ఎంతవరకు ఉందో నువ్వు వారిని చూడాలి. అంతేకాని ముందే వారికి సహాయం చేయడానికి వీల్లేదు అని సాతాను మాట్లాడతాడు. చూడు అపవాది అయిన సాతానా, నువ్వు నా బిడ్డని ఏమీ చేయలేవు. నా బిడ్డలు నాపై విశ్వాసం కలిగి ఉన్నారు. నువ్వు ఎన్ని శోధనలు పెట్టినా యోబు కదలడు, కదలక విశ్వాసంలో నిలుస్తాడు. నా బిడ్డలకి నేను సహాయం చేయక మానను. నా బిడ్డల వైపు నువ్వు కన్నెత్తి చూసినా కూడా నేను నిన్ను క్షమించను. యోబు స్టెల్లా ఇద్దరు నా బిడ్డలు. వారిని దగ్గరికి తీసుకొని ప్రేమగా వారి మంచి చెడులు చూడడం నా బాధ్యత అంటాడు యేసయ్య. పక్క
ఏబు ఇంకా స్టెల్లాల పంటకి చాలా పురుగులు పట్టేస్తాయి. అది పంటని మొత్తం నాశనం చేస్తుంది. కానీ ఏబు దగ్గర పంటకి మందు కొట్టేంత డబ్బులు కూడా లేవు. దానికోసం ఒకరోజు స్టెల్లా ఇలా అంటుంది, ఏమండి, పొలాన్ని చూసి ఇంకెంత కాలమని మీరు నిరాశగా ఉంటారు? ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎలాగైతే మనకు అలాగే జరుగుతుంది కదా. మరి ఆ విషయంలో మీరెందుకు కలవరం చెందుతున్నారు? మీరే చెప్తారు కదా అంతా దేవుని నిర్ణయం అని. అలాగే అనిపిస్తుంది స్టెల్లా. కానీ చేతికి వచ్చిన పంట ఈ పురుగు కారణంతో పాడైపోతుంటే పక్కనే ఉండి ఏమీ చేయలేకపోతున్నానన్న బాధ నన్ను చాలా బాధ పెడుతుంది. కానీ నా దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు, అద్భుత క్రియలు చేయగల దేవుడు, స్వస్థపరచగల దేవుడు. నా దేవుడు నా పంట విషయంలో నాకు మేలు చేస్తాడని నేను నమ్ముచున్నాను. సరే పద, పంటంతా నాశనమయ్యేలా ఉంది. ముందు ఇంటికి వెళ్దాము. నువ్వు నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా. వెళ్ళి మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేద్దాము. దేవుడు మనకి ఖచ్చితంగా సమయం ఇస్తాడు. మన పంటని మన చేతికిస్తాడు. అలా భార్యాభర్తలు ఇద్దరూ నిరాశతో ఇంటికి చేరుకుంటారు. ఏవండి, ఇంకా మీరెందుకు ప్రార్థన చేయాలి అంటున్నారు? మనం పొలం వేసిందే, మనకి తినడానికి తిండి లేదు కాబట్టి ఆ డబ్బుతోనైనా మనం ఎలాగోలా బ్రతకాలి అని. మీరు దేవుణ్ణి ఇంతలా విశ్వసిస్తున్నారు కదా, మరి దేవుడు మన కోసం ఏమి చేశాడు? ఉన్న పొలాన్ని కూడా నాశనం చేశాడు. మరి మీరెందుకండి ఇంకా దేవుడికే ప్రార్థించాలంటున్నారు? స్టెల్లా, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నా దేవుడు నన్నెప్పటికీ చెయ్యి విరవడు. కొంత కష్టాలు రావచ్చు, కానీ నా దేవుడు గొప్ప దేవుడు, దేవాతి దేవుడు. అన్ని కష్టాల నుంచి మనల్ని బయటపడేస్తాడు. ఇదంతా అపవాది అయిన సాతాను పని. మనం దేవుని ఎడల కృప కలిగి ఉండడాన్ని ఓర్చుకోలేని సాతాను మనకి ఇన్ని కష్టాలు పెడుతుంది. కాబట్టి నువ్వు విశ్వాసం విడువక ప్రార్థించు. నేను కూడా ప్రార్థిస్తాను. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. అలా యోబు ఇంకా స్టెల్లా తన పొలం గురించి ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. చాలా కన్నీటి ప్రార్థన చేస్తారు. ప్రభువా, నీ చిత్తమైతే నా పంటను నా చేతికివ్వు, లేదా అది కూడా నీ చిత్తమేనయ్యా. నేనైతే ఎటువంటి తప్పు చేయలేదు, కానీ నా పొలం అనేది ఇలా పాడైపోయింది. నీకు తెలుసు కదా యేసయ్యా, మా జీవనాధారం అదేనని. నీ చిత్తము ఎలాగుంటే అలాగే జరిపించు అని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తారు. యోబు పొలం పని మీద వెళ్తూ ఉండగా దారిలో యోబుకి కార్ యాక్సిడెంట్ అవుతుంది. వెంటనే అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అంతా చూసిన స్టెల్లా చాలా కలవరం చెందుతుంది. నా ప్రభువైన యేసు ఎందుకు నన్నింత శ్రమలు పెడుతున్నాడు? ఇంటికి యజమాని ఇలా మంచంలో పడి ఉంటే నేను ఆడదాన్ని, కుటుంబాన్ని ఎలా పోషించగలను? ఓ నా యేసయ్యా, నా భర్తకి స్వస్థతనివ్వు. తను నిన్నే నమ్ముకున్నాడు కదా. నేను ఎన్నిసార్లు చెప్పినా మన కోసం మన ప్రభు ఏమి చేస్తున్నాడు? ఏమీ చేయడం లేదు కదా. మనమెందుకు ప్రభువుని నమ్ముకోవాలి అంటే, పిచ్చిదానా, విశ్వాసం అనేది విడవకూడదు. మనం ఈరోజు భూమి మీద ఉన్నామంటేనే దానికి కారణం మన ప్రభువు అని చెప్తాడు. అలాంటి నా భర్తకి ఇంత శ్రమ ఏల పెట్టావు యేసయ్యా అని చెప్పి స్టెల్లా ప్రార్థిస్తూ ఉంటుంది. హాస్పిటల్లో స్టెల్లా కన్నీటి ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడు, 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 ప్రేమ కలిగిన నమ్మకమైన నా పరలోకపు తండ్రి, చూడయ్యా, నా బిడ్డ, నా భర్త ఇద్దరు నాకు 2 కళ్ళు. అలాంటిది ఈరోజు నా భర్త హాస్పిటల్ బెడ్పై ఉన్నాడు. నా భర్తకి స్వస్థతనివ్వు. తనకి తగిలిన గాయముల నుండి స్వస్థత ఇవ్వు. తనకి వచ్చిన వ్యాధిని బట్టి స్వస్థత ఇవ్వు. యేసయ్యా తండ్రి, నా కుటుంబానికి పెద్ద నా భర్తేనయ్యా. నాకింకే ఎవ్వరూ లేదు, అనాథని. నా యేసయ్య ఈ మనవన్నీ వింటాడని అనుకుంటున్నాను. ఆమేన్. వెంటనే భర్త లేచి నిలబడతాడు. ప్రార్థించడం ముగిసిన తర్వాత
స్టెల్లా కంటినీళ్లు తుడుచుకుంటూ భర్తని చూసి చాలా సంతోషపడుతూ గంతులు వేసి ప్రార్థన ఫలిస్తుంది. నా దేవుడైన యేసయ్యకు నేను ప్రార్థించాను, నా భర్తకి ఆరోగ్యాన్ని స్వస్థతని ఇచ్చాడు అని చెప్పి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది హాస్పిటల్లో. అప్పుడే నిద్ర మెలకువలోకి వచ్చిన యోబు అసలు ఏం జరిగింది అని మొత్తం వివరంగా స్టెల్లాని అడుగుతాడు. స్టెల్లా వివరంగా యాక్సిడెంట్ అయిన సంగతి, తలకి పెద్ద గాయమైన సంగతి, హాస్పిటల్లో అబ్జర్వేషన్లో పెట్టారన్న సంగతి మొత్తం వివరంగా తన భర్తకి చెప్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రార్థన వలన గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప అద్భుతాలు చూస్తూ ఉంటారు. ఇలా స్వస్థతనిచ్చిన యేసయ్యకి వందనాలు చెప్తుంది స్టెల్లా. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా, రాజాది రాజా నీకే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం, రాజాది రాజా నీకే హల్లెలూయా. ఆ తర్వాత కొద్ది రోజులకే దేవుడు తమ పంటని మంచిగా తమకి తిరిగిస్తాడు. ఇలా దేవుడు వాళ్ళ జీవితాల్లో చూపించిన కృపని బట్టి స్టెల్లా ఇంకా యోబు దేవునికి రుణపడి ఉంటారు. అలాగే సాక్ష్యం చెప్పి వాళ్ళు ఇంకా ఆత్మలను రక్షిస్తూ ఉంటారు. దేవుని మార్గంలో కొంతమంది బిడ్డలను తెస్తూ ఉంటారు. మరి ఓ సహోదరా, ఓ సహోదరుడా, మీరు ఎంతమంది ఆత్మలను రక్షించారు? దేవునికి లెక్క చెప్పాలి, జాగ్రత్త. మీరు ప్రార్థించేవారైతే ప్రార్థన గురించి ఇతరులకి చెప్పండి. ఇది యెహోవా వాక్కు. ఆమేన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.